want justice. We want justice. We want justice. We deserve. We deserve. We deserve. We deserve. We deserve. We deserve. పెంచాలి పెంచాలి. స్టైఫెండ్స్ పెంచాలి. పెంచాలి పెంచాలి. స్టైఫెండ్స్ పెంచాలి. పెంచాలి పెంచాలి. స్టైఫెండ్స్ పెంచాలి. Justice. We want justice. We serve. We deserve. Stipend. My stipend. My stipend. My stipend. We want justice. We want justice. My stipend. Junior doctor stipend. We want justice. We want justice. We want justice. We want justice. Penchali penchali. Stipends penchali. Penchali penchali. Stipends penchali. Penchali penchali. Stipends penchali. We want justice. We want justice. We want justice. We want. అందరం కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్స్ ఏపీ జూడా తరపున జూనియర్ డాక్టర్స్ సో ఇక్కడ మరి హౌస్ సర్జన్స్ కానీ పీజీస్ సీనియర్ రెసిడెంట్స్ అలానే ఎస్ఎస్పీజీస్ ఆల్ ఓవర్ ద స్టేట్ మేమందరం కూడా ఈ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సరే ఈ స్ట్రైక్కి కారణం ఏంటంటే మొట్టమొదటిగా సో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరి డిసెంబర్ 2009లో మరి జీవో నెంబర్ 287ని పాస్ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం మరి ఎవ్రీ 2 years బై యాన్యువల్ రివిజన్ ఆఫ్ స్టైఫండ్స్ బై 15%, 15% ఇన్ఫ్లేషన్ని బట్టి 15% మరి ప్రతి 2 సంవత్సరాలకి కూడా స్టైఫండ్ పెంచాలి జూనియర్ డాక్టర్స్ అందరికీ కూడా అని జీవో జారీ చేయడం జరిగింది. కానీ మరి 2019 అలానే 2024 సంవత్సరాలు ఈ హైక్ ఇచ్చారు. కానీ మరలా 2026 జనవరి నుంచి ఈ హైక్ మరలా ఇంప్లిమెంట్ చేయాలండి. అయినప్పటికీ 6 నెలలు అయినా కూడా ఇప్పటికీ ఈ ఆగస్టు కూడా మరి ఆ హైక్ ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. ఏదో క్రొత్త డిమాండ్స్ ఏదో క్రొత్తగా మాకేదో మరి ఇంక్రిమెంట్ ఇవ్వాలని అడగట్లేదు. మరి ఆల్ డిపార్ట్మెంట్స్ మరి ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేబర్ రూమే కానీ క్యాజువాలిటీయే కానీ ఓటీస్ ఎమర్జెన్సీ ఓటీస్ మరి ఎవ్రీ డ్యూటీని మరి మా రెస్పాన్సిబిలిటీస్ని మరి అది 36 అవర్సే కానీ 48 అవర్సే కానీ ఎవ్రీ డ్యూటీ మరి మేము రెస్పాన్సిబుల్గా చేస్తున్నాము. మరి దానికి సంబంధించిన అథారిటీస్ వారందరూ కూడా మరి మరి మేమందరం కూడా డాక్టర్స్ ఏపీ జూడా ఆల్ జూనియర్ డాక్టర్ సర్వీసెస్ అందిస్తున్నాం. మరి మా సర్వీసెస్కి తగ్గట్టు మరి మాకు ఇవ్వాల్సిన చట్టపరమైన మరి న్యాయపరమైన హైక్ కూడా ఇచ్చినట్లయితే మరి మేము చేసిన వర్క్కి మరి మాకు ప్రతిఫలం దొరికిద్దండి. మరి ఇదొక రీజన్ అయితే మరి రెండవ రీజన్ ఏంటంటే 62 సంవత్సరాలకే మరి సీనియర్ డాక్టర్స్కి రిటైర్మెంట్ ఏజ్ మరి అది మరలా కొత్త ప్రపోజల్ ఏంటంటే 65 సంవత్సరాలుగా పెంచాలని మరి ఒక ప్రపోజల్ ఉందండి. ఆ విధంగా పెంచితే మరి యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సిన ప్రమోషన్సే కానీ మరి వారు కూడా కొత్త మరి హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. మరి గవర్నమెంట్ అలానే హయ్యర్ అథారిటీస్కి ఈ రిక్వెస్ట్ కూడా మేము తెలియపరుస్తున్నాము. మరి ఈ రోజు నుంచి ఆగస్టు 17 నుంచి ఇప్పటి వరకు కూడా పబ్లిక్ ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాకుండా మరి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ మరి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేకపోవడంతో ఈరోజు ఆగస్టు 17 నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మరి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మా రీజన్స్. మరి మా హక్కుల కొరకే మేము పోరాడుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ జనరల్ మెడిసిన్ ఎస్ఆర్ని ప్రస్తుతానికైతే 3 phases కింద అనుకున్నాము. ఏపీ జూడా మొత్తం ఆల్ ఓవర్ ఏపీ. ఒకటి phase 1, phase 2, phase 3. phase 1, phase 2 అయితే ఇప్పటివరకు అయినాయి నిన్నటి వరకు. phase 1, phase 2 ప్రకారం అయితే నాన్ ఎమర్జెన్సీస్ మాత్రమే ఆపుతున్నాం అనమాట. అంటే ఓపీ కానీ ఐపీ కానీ ఎమర్జెన్సీస్ కానీ మన ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కానీ ఐసీయూలు కానీ అన్నీ యథావిధిగా రన్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రజలకు కానీ వీళ్ళకి ఇబ్బంది పెట్టాలనేది మా మోటో కాదు. మా మోటో ఏంటి, మేము చేస్తున్న డ్యూటీలకు కానీ మేము చేస్తున్న ఈ పనులకు కానీ మేము చేస్తున్న 32 hours నైట్ డ్యూటీ కానీ దేనికైతే ఉందో దానికి ఎంత అవసరమో అంతే విధంగా మాకు కూడా స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ వీళ్ళు ఇలా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ రోజు నుంచి phase 3 అనేది స్టార్ట్ అయింది. phase 3 అనేది ఏంటంటే ఎమర్జెన్సీస్ కూడా ఆపేస్తున్నాం మేము. సో ఇంకా ఇది ఎంతవరకు సాగుతుంది అనేది ఏంటంటే మన గవర్నమెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఈరోజు రేపు చూసుకొని మళ్ళీ ఏపీ జూడా మళ్ళీ మాట్లాడుకొని ఇది కానీ అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచించుకొని చెప్తాం. జనరల్ మెడిసిన్ ఇస్తారు. మేము 15% హైక్ అడగడానికి అంటే వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారమే అడుగుతున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఇన్ఫ్లేషన్కి అదంతా యాక్చువల్గా అది తక్కువే. బట్ మేము చేస్తున్న 36 hours డ్యూటీ అవి ఎప్పుడు మేము కంప్లైంట్ చేయలేదు. అండ్ వీఆర్ హ్యాపీ టు డూ దట్. కానీ మాకు ఉన్న హక్కు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 6 months కూడా మేము రిప్రజెంట్ చేసాం. బట్ మాకేమీ ఇది రాలేదు. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఫస్ట్ 6-7 days మేము పేషెంట్స్కి ఏం ఇంటరప్షన్ రాకుండానే చేసాము. ఇప్పుడు రెస్పాన్స్ సరిగా లేదు కాబట్టి మేము phase 3 స్టార్ట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీస్ కూడా ఈరోజు నుంచి బాయ్కాట్ చేస్తున్నాం.
ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా డిమాండ్స్ కన్సిడర్ చేస్తారని కోరుకుంటున్నాం.